ఇది ఒక సాధారణ భారతీయ కుటుంబం కథ. ప్రతి ఉదయంలాగానే గ్యాస్ స్టవ్ మీద అమ్మ వండుతారు. ఇంటి జీవితం సాదాసీదాగా ప్రశాంతంగా సాగుతుంది. కానీ ఒకరోజు ప్రపంచంలో యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధం ప్రభావం క్రమంగా మన దేశానికి చేరింది. ఇంధన సరఫరా తగ్గుతూ పరిస్థితులు మారడం మొదలైంది. రోజులు గడుస్తుండగా గ్యాస్ కొరత మరింత పెరిగింది. ఒక సిలిండర్ కోసం ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. గ్యాస్ అందుబాటులో లేక చాలా కుటుంబాలు మళ్లీ పాతకాలంలా కట్టెల పొయ్యిలపై వంట చేయాల్సి వచ్చింది. ప్రపంచంలో శాంతి ఉంటే మన జీవితం కూడా సుఖంగా ఉంటుంది. ఎందుకంటే యుద్ధం ఎప్పుడూ సాధారణ ప్రజల జీవితాలను కష్టాల్లోకి నెట్టేస్తుంది. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు అదిరిపోయే వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇప్పటి నుండి మీరు ఏ వెబ్సైట్కి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మార్కెట్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ఇమేజ్ అండ్ వీడియో మోడల్స్ని మీరైతే ఫ్రీగా ఇప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను, అది కూడా అన్లిమిటెడ్గా. ఇంకా వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో గైస్, ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఇమేజ్ అండ్ వీడియో మోడల్స్ని ఫ్రీగా యాక్సెస్ చేసే ముందు ఒక చిన్న స్టోరీ క్రియేట్ చేసుకుందాం. ఈ స్టోరీలో మనకు ఇమేజ్ అండ్ విజువల్ ప్రాంప్ట్స్ వస్తాయి. వాటిని యూజ్ చేసి మీ దగ్గర ఒక సీన్ అయితే క్రియేట్ చేపిస్తాను విత్ వాయిస్ ఓవర్తో పాటు. సో దానికోసం నేను చిన్న సెంటెన్స్ అయితే ఇస్తాను ఇక్కడ. సో సజెస్ట్ స్టోరీ విత్ 5 ఇమేజ్ ప్రాంప్ట్స్, విజువల్ ప్రాంప్ట్స్ అలాంగ్ విత్ తెలుగు వాయిస్ ఓవర్. సో నేనైతే ఒక స్టోరీ కావాలి, ఒక ఇమేజ్ అండ్ విజువల్ ప్రాంప్ట్స్ అలాగే తెలుగు వాయిస్ ఓవర్ ఉండాలి. ఇండియా మనకి ఇప్పుడు గ్యాస్తో స్ట్రగుల్ అవుతుంది కదా, ఎల్పిజి గ్యాస్తో. సో దాని గురించి అనమాట. సో వారి వల్ల ఇండియా మనకు ఎలా స్ట్రగుల్ అవుతుంది అనేది ఒక 5 ఇమేజ్ ప్రాంప్ట్స్, వీడియో ప్రాంప్ట్స్ అలాగే విత్ వాయిస్ ఓవర్ కావాలి. ఒక్కొక్క ఇమేజ్ ప్రాంప్ట్కి మనకు ఒక్కొక్క వాయిస్ ఓవర్ కావాలి. మీరు ఇక్కడికి వస్తే సీన్ 1 అనేది మనకు జనరేట్ అయింది. ఇమేజ్ ప్రాంప్ట్ ఉంది, విజువల్ ప్రాంప్ట్ వచ్చేసింది, తెలుగు వాయిస్ ఓవర్ వచ్చేసింది. మనం ఇక్కడ అడిగింది 3 కదా, 3 వచ్చేసాయి మనకు. ఇమేజ్, విజువల్ అలాగే తెలుగు వాయిస్ ఓవర్ మనకు అన్నీ వచ్చేసాయి కదా. సెకండ్ సీన్, థర్డ్ సీన్, ఫోర్త్ సీన్ అలాగే ఫిఫ్త్ సీన్, మొత్తం మనం 5 అడిగాం ఇక్కడ. మనకు ప్రెజెంట్ స్టోరీ మన దగ్గర రెడీ అయిపోయింది. దీన్ని మనం మార్కెట్లో ఉన్న ఇమేజ్ అండ్ వీడియో టూల్స్ యూజ్ చేసి మనమైతే ఫ్రీగా ఎలా చేసుకోవాలో చెప్తాను, అన్లిమిటెడ్గా. సో మనం దానికోసం అయితే ఒక వెబ్సైట్కి వెళ్ళాలి, అదే జెన్ట్యూబ్. సో మీరు జెన్ట్యూబ్ అని కొట్టారంటే స్టార్టింగ్లో వస్తుంది, ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ మీరైతే వీడియోస్ చేసుకోలేరు, బట్ ఇక్కడ మనకు ఇమేజెస్ ఇక్కడ జనరేట్ చేసినట్లు మనకి ఏ వెబ్సైట్ కానీ ఏ ఇమేజ్ మోడల్ కానీ ప్రొవైడ్ చేయలేదన్నమాట. ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ కొడుతున్నాం, మనకి ఇలా ఇక్కడ ఎలాంటి క్రెడిట్ సిస్టమ్ ఉండదు. సో మనకు జీమెయిల్ అండ్ టెంపరరీ మెయిల్స్ నో నీడ్. ఒకవేళ మీకు అన్లిమిటెడ్ అనేది ఇష్యూ వచ్చిందనుకోండి, చేసుకునేటప్పుడు ఇమేజెస్ మీకు లిమిట్ అయిపోయిందని, అప్పుడు మీరు ఇక్కడ టెంపరరీ మెయిల్స్ వాడుకోండి. మనకు టెంపరరీ మెయిల్స్ ఎలా వాడాలో చాలా వీడియోస్లో తెలుసుకున్నాం కదా, అది ట్రై చేయండి. దెన్ మనమైతే ఆల్మోస్ట్ సైన్ ఇన్ అయిపోయాము. ఇక్కడ నేమ్ అడుగుతుంది. సో మన అవతార్ కూడా క్రియేట్ అయిపోయింది. చిన్న సింపుల్స్ అడుగుతుంది అనమాట. ఇక్కడ ఏదో ఒకటి ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ మీకు ఆల్రెడీ క్రియేట్ చేసిన క్రియేటర్స్ కొన్ని ఉంటాయి అనమాట ఇమేజెస్. మీరు ఒకేలా యూజ్ చేసుకుంటే చేసుకోవచ్చు. మనకి ఇన్స్టాలో లేటెస్ట్గా ఫేమస్ కదా. సో ఇలాంటిది మనం యానిమేట్ చేసి ఒక మంచి మ్యూజిక్ యాడ్ చేసి పీస్ అని పెట్టేస్తే చాలా వ్యూస్ వస్తున్నాయి, మిలియన్స్ ఆఫ్ వ్యూస్లో. అలాగే ఫాలోవర్స్ కూడా వస్తున్నారు. ఇక్కడ మనం మీరు ఒకేలా యూజ్ చేసుకుంటారంటే ఇది యూజ్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ టాపిక్ మనకి ఇమేజెస్ చేసుకోవాలి. సో దానికోసం క్రియేట్కి వెళ్తున్నాను నేను. సో గైస్, ఇక్కడ టైప్ టు క్రియేట్ ఉంది కదా, మనం ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ అయితే నేను కాపీ చేసుకున్నా. ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో 5 ఉంటాయి మనకు. దీంట్లో నేను వైట్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్నా యూట్యూబ్ కాబట్టి. ఇక్కడ నేనైతే జనరేట్ కొడుతున్నా. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇమేజ్ ఏమైనా మీరు రెఫరెన్స్కి యాడ్ చేసుకోవాలనుకుంటే మీ ఇమేజ్ కానీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇమేజ్ కొట్టి. ఇక్కడ సెట్టింగ్స్లో మనకు సో ఇలాంటి సీడ్ అయితే ఏం పెట్టుకోకండి ప్రెజెంట్. మనం ఎగ్జాంపుల్ కాబట్టి చూపిస్తున్నా. ఇక్కడ మీకు ఇంకొకటి ఉంది కదా ఆప్షను. సపోజ్ మీరేమైనా ప్రాంప్ట్ని ఎడిట్ చేసుకోవాలనుకుంటే, ఇంకా బెటర్గా ఎన్హాన్స్ చేసుకోవాలనుకుంటే ఇది ట్రై చేయండి. ప్రెజెంట్ మనకి నో నీడ్, ఎందుకంటే మనం చాట్‌జీపీటీలో క్రియేట్ చేసుకున్నాం ఆల్రెడీ. సో నేనైతే జనరేట్ కొడుతున్నా. సో చూసారా, మనకైతే జనరేట్ అయిపోయింది కదా ఈ ఇమేజ్. సో ఇక్కడ లైక్ కొట్టి మీరు ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇది సో రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ ఇమేజ్ యాస్ కొట్టండి. సో జేపీజీలో మనకి సేవ్ అవుతుంది. సో డౌన్లోడ్లో కొడుతున్నాను. మనకైతే డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో బెటర్గా వచ్చింది కదా. సో ఇలా మీరు రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ ఇక్కడ ఈ వెబ్సైట్లో ఇది ఒక్కటే కాదు, మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూసారా, సో కలర్ గ్రేడింగ్, మీడియం ఇలాంటివి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మీరు యానిమీ సెలెక్ట్ చేసుకున్నా, యానిమీ కొడితే మనకు యానిమీ రిలేటెడ్ అయితే ఇమేజెస్ జనరేట్ అవుతాయి. సేమ్ ప్రాంప్టే అనమాట, బట్ మనకు యానిమీ లాగా ఉన్నట్టు ఇమేజ్ జనరేట్ అవుతుంది. చూసారా, ఇలాంటివి ఇంకా చాలా బాగుంటాయి. యానిమీస్ ఏ వీడియోస్తో యానిమీ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ సపోజ్ సర్వైవల్ ఇలా ఉన్నాయి కదా, లైటింగ్ సెలెక్ట్ చేసుకుందాం. ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో కలర్ లైటింగ్కి వెళ్తున్నా. సో రెడ్ అండ్ బ్లూ లేకుంటే సాఫ్ట్ లైట్, బ్లాక్ అండ్ వైట్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఒకసారి బ్లాక్ అండ్ వైట్ అయితే ట్రై చేద్దాం. మనం ఇక్కడ యానిమే ఉంది, యానిమే బ్లాక్ అండ్ వైట్ 2 సెలెక్ట్ చేసుకున్నాం. సో చూడండి, యానిమే వచ్చింది, బ్లాక్ అండ్ వైట్లో వచ్చింది.
ఇప్పుడు మనం యానిమే తీసేస్తే ఇంకొకటి జనరేట్ అవుతుంది. విత్ బ్లాక్ అండ్ వైట్‌తో ఇదొక ఆప్షన్‌తోనే మనకు ఇమేజ్ జనరేట్ అవుతుంది. సో, చూసారా మనకైతే బ్లాక్ అండ్ వైట్‌లో ఒక రియలిస్టిక్ మనం ఎలా ఉన్నామో హ్యూమన్స్ అలా క్రియేట్ అయిపోయింది. ఇలా మీరు క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు అన్‌లిమిటెడ్‌గా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు లిమిట్ అయిపోయిందని వచ్చిందనుకోండి, మీరు టెంపరరీ మెయిల్స్ యూజ్ చేసుకోవచ్చు. మనకి ఆ ఆప్షన్ కూడా ఇక్కడ వర్కౌట్ అవుతుంది. సో, ప్రెజెంట్ అయితే మనం యానిమేలా చేసుకుందాం. సో, డైలీ మనం ప్రతి వీడియోస్‌లో నార్మల్ హ్యూమన్ లాగా క్రియేట్ చేసుకుంటున్నాం కదా! ఇప్పుడు మనం యానిమేతో అయితే ట్రై చేద్దాం. సో, పిక్సెల్ ఆర్ట్ కూడా ఉంది మనకు ప్రెజెంట్. ఇది ట్రై చేద్దాం మనం. యానిమే వద్దు కానీ పిక్సెల్ ఆర్ట్ అయితే ట్రై చేద్దాం. ఒకవేళ ఈ ఇమేజ్ బావుందంటే రెస్ట్ ఆఫ్ ద ఇమేజెస్ అలానే క్రియేట్ చేద్దాం. అయిపోయాక ఇమేజెస్ అన్నీ మనం ఒక వెబ్‌సైట్‌కెళ్ళి చేసుకోవాలనమాట. అది గూడా చెప్తాను. సో, మనకి ఫస్ట్ వన్ బెటర్‌గా వచ్చింది గదా! ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెకండ్ వన్ ఇమేజ్ ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో, పేస్ట్ చేసే ముందు దీన్నైతే క్రాస్ కొట్టేద్దాం మనం. సో, క్రాస్ కొట్టేస్తే నార్మల్‌గా జనరేట్ అవుతుంది ఫస్ట్ హ్యూమన్ లాగా. తర్వాత మనకు ఈ ఆర్ట్ స్టైల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. పిక్చర్ స్టైల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేనిక్కడ గ్లిచ్ ఒకటి అబ్జర్వ్ చేసిందేమంటే, ఇక్కడ ఆల్రెడీ ఆప్షన్ ఉంది కదా! బట్ మీరెందుకు తీసేసి హ్యూమన్‌గా క్రియేట్ చేసి మళ్ళీ క్రియేట్ చేశారంటే, సో, డైరెక్ట్‌గా రావట్లేదు. సో, అందుకని తీసేసి అలా ట్రై చేశాననమాట. అదొక గ్లిచ్ అబ్జర్వ్ చేశాను. బట్ అది మనకి పెద్ద టైం తీసుకోదు. త్వరగానే అయిపోతుంది. ఇది బెటర్‌గా ఉంది కదా! సెకండ్ వన్. సేవ్ యాజ్. సో, డౌన్‌లోడ్. సో, అలాగే మనం థర్డ్ వన్ కూడా కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. సో, చూడండి ఇప్పుడు మనకు రియలిస్టిక్ హ్యూమన్ లాగా వచ్చింది గదా! ఇలా వద్దు కాబట్టి సో, క్రాస్ కొట్టేస్తున్నాం. సో, క్రాస్ కొడితే మనకు రియలిస్టిక్ హ్యూమన్ లాగా జనరేట్ అవుతుంది. సో, వన్స్ మనకి అయిపోయాక పిక్చర్ స్టైల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఈ గ్లిచ్ నేను అబ్జర్వ్ చేశాననమాట. సో, మీరు ట్రై చేయండి. ఎవ్రీ టైమ్ మీరు అక్కడ పిక్చర్ స్టైల్ అయితే తీసేసి సెలెక్ట్ చేసుకోండి. సో, ఇప్పుడు చూసారా మనకైతే ఇలా వచ్చింది. ఇదొక గ్లిచ్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. సో, సేవ్ ఇమేజ్ యాస్ కొట్టేసి ఇక్కడ డౌన్‌లోడ్ కొట్టేస్తున్నాం. సో, అలాగే రెస్ట్ ఆఫ్ ద 2 ఇమేజెస్ నేనైతే జనరేట్ చేస్తున్నా ఇంక. సో, మనకైతే 5 అయిపోయాయనమాట. లాస్ట్ 2 ఇమేజెస్ అయితే నేనేం చేంజ్ చేయలేదు. పిక్చర్ స్టైల్ ఆటోమేటిక్‌గా ఉందనమాట. లాస్ట్ 2 నాకు జనరేట్ అయిపోయాయి. ఎలాంటి గ్లిచ్ అయితే రాలేదు. సో, మీకు కూడా గ్లిచ్ రాకూడదనుకుంటున్నాను. సో, అయిపోయింది కాబట్టి సేవ్ ఇమేజ్ యాస్ కొట్టేస్తున్నా. ఇప్పుడు మనకు మెయిన్ థింగ్ ఇక్కడ వీడియోస్ చేసుకోవాలి. మార్కెట్‌లో ఉన్న టాప్ ఏఐ మోడల్స్‌తో మనమైతే వీడియోస్ చేసుకుంటామన్నమాట ప్రెజెంట్. సో, దానికోసం మీరు అరేనా ఏఐ కొట్టండి. సో, అరేనా ఏఐ కొడితే మీకు స్టార్టింగ్‌లో ఇక్కడుంది చూసారా? ఈ వెబ్‌సైట్‌కైతే ఎళ్ళండి ఇక్కడ. ఇక్కడ మీకు టెంపరరీ మెయిల్స్ అయితే వర్క్ అవుతాయన్నమాట. ఇక్కడ చూడండి ప్రెజెంట్ ఇది టెంపరరీ మెయిలే. సో, జీమెయిల్ కాదు టెంపరరీ మెయిల్‌తో లాగిన్ అయ్యాను. మీకు టెంపరరీ మెయిల్స్ ఎలా వాడాలో సో, ప్రీవియస్‌గా తెలుసుకున్నాం చాలా వీడియోస్‌లో. ఇక్కడ మీరేం చేస్తారంటే న్యూ చాట్ కొట్టండి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు 4, 5 ఆప్షన్స్ ఉన్నాయి. మనకి లాస్ట్ వన్ జనరేట్ వీడియోస్ అని ఉందా? సో, జనరేట్ వీడియోస్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు బ్యాటిల్ మోడ్ ఉంది చూసారా? ఓన్లీ మనకి ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. బట్ మనకు వీడియో జనరేట్ చేయడానికి ఓన్లీ ఫస్ట్ వన్నే మనకు అవైలబుల్ ఉంది చేసుకోవడానికి. సో, బ్యాటిల్ మోడ్‌లో ఏమంటే మనం 2 వీడియో మోడల్స్‌తో వీడియోస్ చేసుకోవచ్చనమాట. ఏ వీడియో మోడల్ బావుందో గూడా మనం క్లియర్‌గా రియల్ టైమ్‌లో చూసుకోవచ్చనమాట. సో, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్టు ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాం కదా! ఆ ఇమేజ్‌కి విజువల్ ప్రాంప్ట్ కాపీ చేసుకుంటున్నాం. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఓన్లీ మనం ఇదొక్కటి పేస్ట్ చేస్తే సరిపోదు. మనం డౌన్‌లోడ్ చేసుకున్న ఇమేజ్‌ని ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. ఎందుకంటే ఆ ఇమేజ్‌కి తగినట్లు మనకైతే అది విజువల్ ప్రాంప్ట్ అయితే సజెస్ట్ చేసింది కాబట్టి. సో, ఫస్ట్ ఇమేజ్ అయితే నేనిక్కడ అప్‌లోడ్ చేస్తున్నా. అప్‌లోడ్ చేశాను. సో, ఇక్కడ జనరేట్ కొడుతున్నా. సో, మనకు జనరేట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూసారా అసిస్టెంట్ ఏ, అసిస్టెంట్ బి అంటే 2 వీడియో మోడల్స్‌లో మన వీడియో అయితే జనరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ 2 వీడియో మోడల్స్ కూడా ఏవో చెప్తాను. ఫస్ట్ మనకు ఇప్పుడు చూపిదనమాట ఏ దాంట్లో జనరేట్ అయితుందో. వన్స్ అయిపోయాక మనం కొంచెం రేటింగ్స్ ఇచ్చాక ఏ బావుందా, బి బావుందా అప్పుడు మనకైతే వాళ్ళు మనకు ఏ మోడల్‌తో క్రియేట్ చేసామో మనకు రివీల్ చేస్తారనమాట. అది కూడా చూద్దాం జనరేట్ అయిపోయాక. కొంచెం టైం తీసుకుంటుంది. సో, మనకైతే 2 ఔట్‌పుట్స్ అయితే ఒకేసారి వచ్చేసాయన్నమాట. ఒకసారి ప్లే చేసి చూపిస్తాం మీకు ఫస్ట్ వన్ను. సో, చాలా అంటే చాలా బాగా వచ్చింది గదా! యాక్చువల్లీ మనకు ఏఐని మనం యానిమే లాగా ఇట్లా 3డీలో చూపించామంటే చాలా బెటర్‌గా ఉంటుంది. సో, లాస్ట్‌లో మనకి ఇలా వాటర్ మార్క్ వస్తుంది పర్లేదు. మనం ఇక్కడ నుండి క్రాప్ చేసుకోవచ్చనమాట మనం. సో, 8 సెకండ్స్ అయితే మనకు వీడియో వచ్చింది. తర్వాత అంతా మీరు క్రాప్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ కూడా ప్లే చేసి చూపిస్తున్నా. సో, సెకండ్ వన్ కూడా చాలా బెటర్‌గా వచ్చింది. సో, గుడ్ కదా! ఇప్పుడు మనం బోత్ ఆర్ గుడ్ అని కొడుతున్నాం ఇక్కడ. సో, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. బోత్ ఆర్ గుడ్ కొడితే మనకి ఇక్కడ ఏ మోడల్‌తో మనం క్రియేట్ చేసామో చూపిస్తుంది. ఇక్కడ క్లింగ్ 2.6 ఒకటి, పిక్స్‌వర్స్ సో, వి 5.6 ఒకటి. సో, ఈ 2 యూజ్ చేసి మనమైతే క్రియేట్ చేసామనమాట. ఈ రెండిట్లో నాకు 2 బావున్నాయి. బట్ ఇది కొంచెం లెంతీగా వచ్చిందనమాట వీడియో. ఇక్కడ చూసారంటే మనకు సెకండ్స్ కూడా చూపిస్తుంది. ఇక్కడ 12 సెకండ్స్ అనమాట. ఇక్కడ 9 సెకండ్స్. సో, అందుకు ఈ వీడియో డౌన్‌లోడ్ చేసుకుంటున్నా. సో, మనకైతే డౌన్‌లోడ్ అయిపోయింది గదా! అలాగే ఇప్పుడు సెకండ్ వన్ చేద్దాము. సో, యాడ్ ఫైల్స్ కొట్టి సో, సెకండ్ ఇమేజ్ అయితే మనం అప్‌లోడ్ చేస్తున్నాం ఇక్కడ.
సో, విజువల్ ప్రాంప్ట్ కాపీ చేసుకోండి సెకండ్‌ది. ఇక్కడ పేస్ట్ చేసి మనం జనరేట్ కొడుతున్నాం. సో, మనకైతే ఇంకో ఔట్‌పుట్ కూడా వచ్చేసి సెకండ్ వన్. ఒకసారి ప్లే చేసి చూపిస్తా చూడండి. సో, ఇది కొంచెం బాగా వచ్చింది క్లోజప్ షాట్ ఫ్యామిలీది. ఇది మనకు లెంత్ కూడా కొంచెం ఎక్కువే ఉందనమాట. సో, 10 సెకండ్స్ వచ్చింది. ఇది చూద్దాం మనం. ఇది మనకు 12 సెకండ్స్ వచ్చింది. సో, ఇది కూడా క్లోజప్ షాటే. ఇది కూడా చాలా బావుంది. సో, మనం ఏదో ఒక రేటింగ్ ఇచ్చేద్దాం. వీడియో మోడల్స్ అయితే ఒకసారి చూద్దాం మనకు. ఇది కూడా పిక్సెల్ ప్యారెట్ అనమాట. ఇది కొత్తగా వింటున్నా. ఇంకోటి హేలియో 2.3 ఫాస్ట్ అనమాట. సో, అందుకే ఇది కొంచెం బెటర్‌గా వచ్చింది. సో, ఇదొకటి మనకు చూసారంటే ఇదొక మోడల్, ఇదొక మోడల్. 4 వీడియోస్‌ని మనం డిఫరెంట్ వీడియో మోడల్స్ అయితే యూజ్ చేసామనమాట క్రియేట్ చేసుకోవడానికి. అది కూడా ఫ్రీగా. సో, అలాగే మనం నెక్స్ట్ వన్ ఏంటంటే థర్డ్ వన్. సో, కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను నేను. యాడ్ ఫైల్స్‌కెళ్ళి ఇక్కడ నెక్స్ట్ ఇమేజ్ అయితే మనం యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసి జనరేట్ కొడుతున్నాం. సో, మనకు జనరేషన్ స్టార్ట్ అయిపోయింది కదా! సో, బిఫోర్ దట్ మనం ఏం చేద్దామంటే వాయిస్ ఓవర్ ఉంది కదా! సో, వాయిస్ ఓవర్‌ని అయితే మనం క్రియేట్ చేసుకుందాం. సో, నేను దానికోసం అయితే 11 ల్యాబ్స్‌కెళ్తున్నా. 11 ల్యాబ్స్ మీరైతే ఫస్ట్ టైమ్ లాగిన్ అయితే మీకైతే 10,000 క్రెడిట్స్ ఫ్రీగా ఇస్తారనమాట. దాంతో మీరు ఓన్‌గా వాయిస్ డిజైన్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ట్రై వాయిస్ డిజైన్ అని చూసారా? ఒకేళ అక్కడ మీకు డౌట్ ఉంటే ఇక్కడ వాయిసెస్‌లోకెళ్ళండి లెఫ్ట్ సైడ్. సో, వాయిసెస్‌కెళ్ళి ఇక్కడ క్రియేట్ వాయిస్ ఉందా? సో, క్రియేట్ వాయిస్ కొట్టండి. సో, ప్రెజెంట్ మనకు సబ్స్క్రైబ్ పడుతుంది ఇక్కడ ఇన్‌స్టంట్ ప్రొఫెషనల్ వాయిస్ క్లోనింగ్‌కి. సో, మనకు అవి కొంచెం మనీ పే చేయలేం కాబట్టి ప్రెజెంట్ ₹480. సో, వాయిస్ డిజైన్‌కైతే ఎళ్తున్నాం. మనకు నచ్చిన ఏ వాయిస్‌ని అయితే క్రియేట్ చేసుకుంటామనమాట. ఇక్కడ ప్రాంప్ట్ అయితే అడుగుతుంది. ఎగ్జాంపుల్‌గా ఆల్రెడీ ఒక ప్రాంప్ట్ ఉంది. బట్ మనకది వర్కౌట్ అవ్వదు కాబట్టి, సో, నేనైతే ఇక్కడే అడుగుతా అనమాట ప్రాంప్ట్. మనం స్టోరీ క్రియేట్ చేస్తున్నాం చూసారా? సో, ఇక్కడ సో, ఈ వాయిస్ ఓవర్‌కి ఒక మంచి వాయిస్ డిజైన్ ప్రాంప్ట్ చెప్పని అడుగుతున్నాను. సో, సేమ్ ఇక ఈ విజువల్‌కి, ఈ వాయిస్ ఓవర్‌కి మనకైతే ఒక సో, వాయిస్ డిజైన్ ప్రాంప్ట్ అయితే చెప్పమని చెప్పాను. ఇక్కడ చూసారా మనకొచ్చింది ఫస్ట్ వన్. సో, కాపీ చేసుకొని మనమైతే ఇక్కడికెళ్ళి పేస్ట్ చేస్తున్నాం. పేస్ట్ చేసి ఇక్కడ 350 అడుగుతుంది మన దగ్గర. సో, లాగిన్ అయితే మీకు 10,000 క్రియేట్ చేశారనమాట ఫస్ట్ టైము. సో, జనరేట్ వాయిస్ కొట్టండి. సో, జనరేట్ వాయిస్ కొడితే ఒక 10-15 సెకండ్స్ టైం తీసుకొని మనకి వాయిస్ అయితే జనరేట్ అవుతుంది. నాకు వాయిస్ వన్ బెటర్‌గా ఉంది. సో, వాయిస్ వన్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ వాయిస్ కొట్టేస్తున్నా. సో, ఇక్కడ నేమ్ ఇచ్చేసేయండి ఏదో ఒకటి. సో, నేనైతే ఎన్ఎన్ అని ఇచ్చేస్తున్నా. సో, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే తెలుగు వాయిస్ ఓవర్ కాబట్టి. ఒకవేళ ఇంగ్లీష్ వాయిస్ ఓవర్ అయితే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. సో, తెలుగు సెలెక్ట్ చేసుకున్నా సేవ్ వాయిస్. సో, మనకైతే వాయిస్ అయితే యాడ్ అయిపోయింది. మీకు ఇక్కడెక్కడ వాయిస్ చూపించట్లేదు కదా! మీరు ఎక్కడెళ్లి చూడాలంటే టెక్స్ట్ టు స్పీచ్ ఉంది కదా! ఇక్కడ మనం వాయిస్ క్రియేట్ చేస్తామనమాట. ఇక్కడ మీరైతే వాయిస్ అనే ఆప్షన్ ఉందా? సో, రోజర్స్ అని ఉంది ప్రెజెంట్. మనం క్రియేట్ చేసుకున్న ఇండియన్ అనే ఆప్షన్ వచ్చింది చూసారా? ఇక్కడ మై వాయిసెస్‌లో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మనకు వాయిస్ సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ మనం ప్రీవియస్‌గా మనం వీడియో ఇచ్చాం కదా! థర్డ్ వీడియో అది చూద్దాం ఎలా వచ్చిందో ఔట్‌పుట్. ఇది మనకు ఆల్‌మోస్ట్ 13 సెకండ్స్ వచ్చింది. చాలా బాగుందనమాట. సో, గ్యాస్ కోసం స్ట్రగుల్ అవుతున్నారు కదా జనాలు. సో, బెటర్‌గా వచ్చింది. ఇటు సైడ్ కూడా చూద్దాం మనం. సో, ఇది ఇంకా బెటర్‌గా వచ్చింది. కొంచెం కెమెరా మూవ్‌మెంట్‌తో. ఇది ఒక 10 సెకండ్స్ జనరేట్ అయింది మనకు. సో, ఇది డౌన్‌లోడ్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ మనకు రేటింగ్ ఇచ్చేసామంటే మనకి ఎలాంటి మోడల్స్ అయితే ఇక్కడ ఏ మోడల్‌తో క్రియేట్ చేస్తున్నామో చూపిస్తుంది. ఇక్కడ సేమ్ ఇంకా హేలియో 2.3 ఫాస్ట్ ఉంది. పిక్స్‌వర్స్ 5.6 ఇవన్నీ లేటెస్ట్ వెర్షన్స్ అనమాట హేలియోలో. సో, అందుకే బెటర్‌గా మనకొస్తుంది. ఇలాగే మీరు 3 జనరేట్ చేసాం కదా! ఇంకా 2 కూడా సేమ్ ప్రాసెసే మీరు చేసుకోవాలనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ వాయిస్ ఓవర్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో, మనకైతే ఫస్ట్ ఇమేజ్‌లో వాయిస్ ఓవర్ వచ్చింది కదా! ఇది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో, ఇక్కడ పేస్ట్ చేశాను. సో, అలాగే సెకండ్ వన్ గూడా. సో, అలాగే థర్డ్ వన్. సో, ఇక్కడ మీరు 11 మల్టీ లాంగ్వేజ్ V2 ఉంది గదా! ఇక్కడ V3 సెలెక్ట్ చేసుకోండి. చాలా బెటర్‌గా వస్తుంది ఇంకా న్యాచురల్‌గా. సో, అందుకే నేను అక్కడ స్విచ్ అవుతున్నాననమాట. గెట్ స్టార్టెడ్ కొట్టేస్తున్నా. ఇక్కడ బిఫోర్ దట్ మీరు ఎన్హాన్స్ కొట్టేసుకోండి. ఎన్హాన్స్ కొడితే మనకి ఎక్కడెక్కడ పాస్ ఉండాలి, లైక్ ఎక్కడ చేంజెస్ ఉండాలి అని చూపిస్తుందనమాట. కీప్ కొట్టేస్తున్నా నేను. కీప్ కొట్టి జనరేట్ స్పీచ్ కొడుతున్నా. జనరేషన్ 1 చాలా బెటర్‌గా ఉంది. డౌన్‌లోడ్ చేసుకుంటున్నాను నేను. సో, మనకు ఫ్రీగా అయితే డౌన్‌లోడ్ అయిపోతుందనమాట. సో, అయిపోయాక మీరైతే క్యాప్‌కట్ కానీ మీ దగ్గర ఉన్న వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసి మీరైతే దాన్ని ఒక కంప్లీట్ వీడియోలాగా హ్యూమన్ టచ్‌తో క్రియేట్ చేసి యూట్యూబ్‌లో పెట్టుకోవచ్చు. అప్పుడు మనకి మోటివేషన్ కూడా ఎలిజిబుల్ పక్కా 100% అవుతుంది. ఈ వీడియో కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.